జనగామ జిల్లాలో పెద్ద పులి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. నెల రోజులు కావస్తున్నా దాని జాడ మాత్రం చిక్కడం లేదు. ఈ తెల్లవారుజామున నెర్మెట మండలం అమ్మపురం గ్రామంలో 2 దూడల్ని పులి చంపింది. దీంతో చుట్టుపక్కల గ్రామాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ పెద్ద పులి తొలుత ఆడతోడు కోసం అమరాబాద్ అడవుల నుంచి వచ్చిందని అటవీశాఖ అధికారులు భావించారు. ఆ తర్వాతే మహారాష్ట్ర అడవుల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల మీదుగా తాజాగా జనగామ జిల్లాలోకి ప్రవేశించిందని నిర్ధారించుకున్నారు. మొదటిగా లింగాల ఘనపురం మండలంలో అడుగుపెట్టింది. తర్వాత దేవరుప్పుల మండలంలోని వ్యవసాయ పొలాల మీదుగా శుక్రవారం రఘునాథపల్లి మండలగూడెం గ్రామ శివార్లో సంచరించినట్లు అటవీ పోలీస్ శాఖల అధికారులు గుర్తించారు. గత 3 రోజులుగా జిల్లాలో పులి సంచారంతో ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు. ఈ ఉదయం పశువుల అరుపులు విన్న వాటి యజమానులు బయటకు వచ్చేసరికి 2 దూడల మృతదేహాలు కనిపించాయి. ఈ దాడి తర్వాత గ్రామంలో భయం మరింత పెరిగింది. పిల్లలు, మహిళలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. రైతులు తమ పశువులను కాపాడుకోవడానికి గూడెల వద్ద కాపలా కాస్తున్నారు. అటవీ శాఖ తక్షణమే స్పందించి తమ సిబ్బందిని అక్కడికి పంపించింది. యాదాద్రి, సిద్దిపేట, జనగాం జిల్లాల గుండా వెళ్లే దారిలో పులి ఎక్కడెక్కడా లేగదూడలను చంపుతుంది. ఆడపులి కోసం వెతుకుతూ సంచారం ప్రారంభించిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. డ్రోన్ కెమెరాల సాయంతో జాడ తెలుసుకునేందుకు శ్రమిస్తున్నారు. అదేవిధంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ జనగామ, హనుమకొండ జిల్లాల అటవీశాఖ అధికారి లావణ్య ఒక ప్రకటన విడుదల చేశారు. లింగాల ఘనపురం, రఘునాథపల్లి, నర్మెట్ట, జనగామ, దేవరుప్పుల, తరిగుప్పుల మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి సంచారంపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనగామ జిల్లాలో పెద్ద పులి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. నెల రోజులు కావస్తున్నా దాని జాడ మాత్రం చిక్కడం లేదు. ఈ తెల్లవారుజామున నర్మెట్ట మండలం అమ్మపురం గ్రామంలో 2 దూడలను పులి చంపింది. దీంతో చుట్టుపక్కల గ్రామాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఈ పెద్ద పులి తొలుత ఆడతోడు కోసం అమరాబాద్ అడవుల నుంచి వచ్చిందని అటవీశాఖ అధికారులు భావించారు. ఆ తర్వాతే మహారాష్ట్ర అడవుల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల మీదుగా తాజాగా జనగామ జిల్లాలోకి ప్రవేశించిందని నిర్ధారించుకున్నారు. మొదటిగా లింగాల ఘనపురం మండలంలో అడుగుపెట్టింది. తర్వాత దేవరుప్పుల మండలంలోని వ్యవసాయ పొలాల మీదుగా శుక్రవారం రఘునాథపల్లి మండలగూడెం గ్రామ శివార్లో సంచరించినట్లు అటవీ పోలీస్ శాఖల అధికారులు గుర్తించారు. గత 3 రోజులుగా జిల్లాలో పులి సంచారంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, పెద్దపులి సంచారం అయితే కూడా తీవ్ర కలకలం రేపుతోని చెప్పొచ్చు. ఇటు గత కొద్ది రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో 5 రోజుల పాటు సంచారం చేసినటువంటి పులి ఇటు తెలంగాణ ప్రాంతంలో కూడా సంచరించడం కూడా ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటు యాదాద్రి జిల్లా నుంచి అయితే జనగామ జిల్లా పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా పులి యొక్క పాదముద్రలు అయితే గుర్తించడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి జంతువులపై కూడా దాడులు చేస్తూ కూడా హత్య చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు ఎక్కడెక్కడ పులి తిరుగుతుందని దానిపై కూడా అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తం అవుతున్నారు. ఏ ప్రాంతంలో తిరుగుతుందో దానిపై కూడా అధికారులు అయితే కూడా అంచనా వేస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మాత్రం నిన్న మొన్నటి వరకు కూడా యాదాద్రి జిల్లా పరిధిలో ఉండటం, అదేవిధంగా జనగామ జిల్లా పరిధిలోకి అయితే ఎంట్రీ అయినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మాత్రం
జనగామ జిల్లా పరిధి నుంచి మాత్రం సిద్దిపేట జిల్లా వైపు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పులి వచ్చేటువంటి ప్రాంతాల్లో ఏ ఏ జంతువులపై కూడా దాడులకు పాల్పడుతుంది, ఏ ఏ ప్రాంతాల్లో కూడా సంచరిస్తున్న దానిపై కూడా అటవీ శాఖ అధికారులు మాత్రం అప్రమత్తం కావడం, ఆయా సంబంధించినటువంటి పులి యొక్క ముద్రలు కూడా పాదముద్రలు అయితే గుర్తించి అది ఏ స్థాయి వరకు ఉంటుందో దాని వయస్సు ఎంత, దాని అంచనా కూడా ఒకవైపు వేస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ప్రజలు మరోవైపు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళడం, అదేవిధంగా గ్రామీణ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం కాస్త భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇక్కడ దేవరపుల మండలం, అదేవిధంగా జనగామ, నర్మెట్ట ఈ ప్రాంతాలు మాత్రం సంచరించడం మాత్రం అటువంటి ప్రజలు మాత్రం ఆందోళనకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తం కావడం, ఆయా సంబంధించినటువంటి పోలీసును ట్రేస్ చేసే పనిలో నిమగ్నం చెప్పచ్చు. ఇందులో అత్యాధునికమైనటువంటి ఒక ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా థర్మల్ సంబంధించినటువంటి ఒక డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ పులి యొక్క అడుగు జాడలు, అదేవిధంగా వాటిని దాని యొక్క తీరును కూడా పరిశీలించేందుకు ప్రత్యేకమైనటువంటి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం ఎక్కడెక్కడ తిరుగుతుంది, అదేవిధంగా దాన్ని పట్టుకునేందుకు మాత్రం అటవీ శాఖ అధికారులు అయితే కూడా అప్రమత్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా నిన్న దేవరపుల పరిధికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో మాత్రం ఒక వృద్ధాశ్రమం ఉంటుంది. వృద్ధాశ్రమం సమీపంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలో మాత్రం పులి కనిపించినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో మాత్రం పులి ఏదైతే వెళ్లేటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జంతువులపై దాడులో పాల్పడడం, అదేవిధంగా ఇటు యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి టంగుటూరి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆవుపై కూడా దాడి చేసి హతమార్చాడు తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ మరొక 2 లేగదూడలు కూడా చంపినట్టు తెలుస్తుంది. కాబట్టి పులి ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతుంది, ఎక్కడ ఉంటుందని దానిపై కూడా ఒక నిఘా ఏర్పాటు చేయడం, అటవీ శాఖ అధికారులు కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి ఏ ప్రాంతాలు ఉంటుందో దాంట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా పట్టుకునేందుకైతే ప్రయత్నాలు అయితే కొనసాగుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే పెద్ద పులి మాత్రం గత కొద్ది రోజుల నుంచి మాత్రం ఇటు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మాత్రం తిరగడం, అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎంటర్ కావడం, ఇక్కడ ప్రజలు ఒకవైపు భయాందోళనటువంటి గురవుతున్నటువంటి సిచ్యువేషన్ లో దాన్ని ట్రేస్ చేసేందుకు పట్టుకునేందుకు మాత్రం అటవీ శాఖ అధికారులు కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. అంటే బోన్లు ఏర్పాటు చేశారా శ్రీకాంత్? ప్రస్తుతం మాత్రం ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు దాంట్లో ఒక అంచనా అయితే వేస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రధానంగా ఏ ఏ ప్రాంతాలు వెళ్ళడం, అదేవిధంగా నిర్మానుష్య ప్రాంతాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు ఉన్నటువంటి శివారు ప్రాంతాలు మాత్రం సంచారం చేస్తుంది. కాబట్టి ఇటువైపు వస్తే పట్టుకునేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా వీరైతే ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ వెళ్ళేటువంటి ప్రాంతాలు మాత్రం బోన్లను కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ వరంగల్ సంబంధించిన ఒక జూ పార్క్ ఉంటుంది. అందులో ఒక ప్రత్యేకమైనటువంటి టీం అయితే ఇందులో ఉంటుంది. ఏదైతే ఉందో కూడా ఇతర సంబంధించిన జంతువులకు కానీ, అదేవిధంగా పులుల సంచారం కానీ ఉండేటువంటి ప్రాంతంలో ఒక సంచారం సంబంధించినటువంటి ఒక వెహికల్ తో పాటు వాటిని పట్టుకునేందుకు ఒక ప్రత్యేకమైన బృందం అయితే ఉంటుంది. ఈ బృందం మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం కావడం, గతంలో ఉన్నటువంటి ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి సంచరించినటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క టీం అక్కడ రెస్క్యూ చేసిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఈ రోజు జరిగినటువంటి యాదాద్రి జిల్లా, జనగామ జిల్లా ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి క్రమంలో మాత్రం ఇక్కడ ట్రేస్ చేసేందుకు, అదేవిధంగా వాటిని పట్టుకునేందుకు ఒక రెస్క్యూ టీం అయితే కూడా 2 బృందాలుగా విడిపోయి వాటిని పట్టుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం బోన్లు కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి రెస్క్యూ టీం కూడా అదే పనిలో ఉన్నట్టుగా అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు తెలిపినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే రోజుకి ఎన్ని మైళ్లు ప్రయాణించే అవకాశం ఉంది పులి? ముఖ్యంగా ఏ గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు? ప్రధానంగా మాత్రం ఇటువంటి పులి అడుగుల జాడలు, అదేవిధంగా దాని యొక్క స్థితిగతులను బట్టి అది ఏ మేర అంచనా ఎక్కడెక్కడ తిరుగుతుంది దానిపై కూడా ఒక అంచనా అయితే వేస్తున్నారు. దాని యొక్క పాదముద్రలు గుర్తించడం, అది అతి చిన్న వయసు కంటే కూడా కాస్త పెద్దగా ఉంటుంది. సుమారుగా 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వయసు ఉంటుంది. అది ఎక్కువ శాతం కూడా గంటకు 60 కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్తుంది. కాబట్టి ప్రధానంగా ఇక్కడ ఆహారం అందేటువంటి ప్రాంతాలు, అదేవిధంగా ఏతంతో కూడా జంతువులు వాటిపై కూడా దాడులు చేయడం, ఆ తర్వాతకి ఆకలి తీరిన వెంటనే కూడా ఏతో కూడా పబ్లిక్ ఉంటారు. కాబట్టి ఆ పబ్లిక్ ను చూసినట్టు కూడా అక్కడి నుంచి కూడా వేరే ప్రాంతాలు అయితే చోటు మార్చుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో పులి సంచారం మొత్తం సుమారుగా రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్ల మైలుగా ప్రయాణం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇటు అటవీ శాఖ అధికారులు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సూచనలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే అటవీ శాఖ సంబంధించిన అధికారుల ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్ర పనులకు వెళ్ళేటువంటి వారు కానీ, మిగతా సంబంధించినటువంటి వ్యవసాయ కూలీలు కూడా వ్యవసాయ క్షేత్రాల్లో ఉంటారు. కాబట్టి వారు మాత్రం పులిని చూసిన వెంటనే కూడా పారిపోవద్దు. అదేవిధంగా కొన్ని
ఉన్నటువంటి పులి వెనక వైపు చూసినప్పుడు మాత్రమే దాడి చేస్తుంది కాబట్టి అట్లా దాడి చేయకుండా కూడా ముందస్తుగానే పులిని చూసిన వెంటనే కూడా వెనుదిరగవద్దని చెప్పడం, అదేవిధంగా ఏమైనా మాస్కులు ఉంటే కూడా ధరించాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. ఇంకా నిన్న మొన్నటి వరకు జనగామ జిల్లాలో ప్రవేశించినటువంటి పెద్ద పులి ఎట్టకేలకు ఈరోజు సిద్దిపేట జిల్లాలో ప్రవేశించినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా సిద్దిపేటకు సంబంధించినటువంటి మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, అన్మ్యూట్ చేసి మాట్లాడరా? కర్ణాకర్, నిన్న మొన్నటిగా గత 3 రోజులుగా జనగామ జిల్లాలో సంచరించినటువంటి పెద్ద పులి నేడు సిద్దిపేట జిల్లాలోకి ఎంటర్ అయినట్టుగా తెలుస్తా ఉంది. జనగామ జిల్లాకు సంబంధించి నర్మెట మండల కేంద్రానికి సంబంధించి అమ్మాపూర్ గ్రామంలో ఈ పెద్ద పులి అయితే కనిపించినట్లుగా అధికారులు అయితే గుర్తించడం జరిగింది. అమ్మాపూర్ గ్రామానికి సంబంధించిన రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం అయితే బావుల వద్దకు వెళ్తున్న క్రమంలో వారికి వ్యవసాయ పొలాల వద్ద వారికి ఈ పెద్ద పులికి సంబంధించిన అడుగుజాడలను గుర్తించారు. ఈ అడుగుజాడలను గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు, అటవీ శాఖ అధికారులకు అయితే సమాచారం అందించారు. దానికి అనుగుణంగా అటవీ శాఖ అధికారులు అయితే అమ్మపూర్ గ్రామానికి చేరుకొని ఆ గ్రామంలో ఆ పెద్ద పులి జాడలను అయితే, అడుగుజాడలను అయితే గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆ పులి ఎక్కడి నుంచి వచ్చింది, ఎటువైపుగా వెళ్ళింది అనే కోణంలోనైతే దర్యాప్తు అయితే చేపట్టడం జరిగింది. పాదముద్రల ఆధారంగా పులి ఎటువైపు వెళ్తుందనే కోణంలో కూడా అన్వేషణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇది చూసినట్టయితే నేడు జనగామ నుంచి సిద్దిపేట జిల్లాలోకి ప్రవేశించినట్టుగా తెలిసింది. నిన్న మొన్నటిగా గత 3 రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించినటువంటి పెద్ద పులి నేడు సిద్దిపేట జిల్లాలకు, జనగామ మీదుగా సిద్దిపేట జిల్లాకు అయితే ఎంటర్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. ఏంటి అంటే సిద్దిపేట జిల్లాలో అంటే నిన్న మొన్నటి వరకు దానికి సంబంధించినటువంటి ఇప్పటికే నిన్న మొన్నటి వరకు కర్ణాకర్ నిన్న మొన్నటి వరకు జనగామ జిల్లాలో ఉంది, అంతకు ముందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. దీనికి ఈ కోణంలో ఇక్కడి నుంచి సిద్దిపేట జిల్లాకు అయితే నేడు సిద్దిపేట జిల్లాలో అయితే ప్రవేశించారు. సిద్దిపేట జిల్లాకి సంబంధించి ధూళిమిట్ట, నంగనూరు ప్రాంతాల మీదుగా సిద్దిపేట జిల్లాకు అయితే ఇంటర్నెట్ గా తెలుస్తుంది. నర్మేట నుంచి ఈ యొక్క సిద్దిపేట జిల్లాలో ప్రవేశించినట్టుగా తెలిసింది. దీనికి అనుగుణంగా దిశ మార్చుకుని సుమారు రోజు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది? ఇప్పుడు ప్రజెంట్ నర్మేట దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. అంటే మళ్ళీ అది ఎటు వెళ్లే అవకాశం ఉంది? ఎటువంటి ఎక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేస్తారు అధికారులు? పెద్ద పులి దాదాపు తన యొక్క వేగం ఏ విధంగా ఉంటుందంటే సుమారు 70 కిలోమీటర్ల వేగంతో సంచరించినట్టుగా అయితే అటవీ శాఖ అయితే తెలుపుతున్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు రైతులకు సంబంధించి వ్యవసాయ బావుల వద్దకు వెళ్లేటప్పుడు అయితే రాత్రి సమయంలో, రాత్రి వేళలో బయటకు వెళ్ళొద్దు, ఒక వెళ్ళిన కూడా అప్రమత్తంగా ఉండాలి, లేని పక్షంలో అవసరమైతేనే బయటకు వెళ్ళాలి, లేదంటే చూసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఒకవేళ పులి కనిపించినట్లయితే తమకు సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇచ్చిన వెంటనే మేము చేరుకొని ఆ పులిని మేము పట్టుకునే విధంగా అయితే మేము చర్యలు చేపడతామని చెప్పేసి అంటున్నారు. దానికి అనుగుణంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొన్ని చోట్ల చెట్లకి సీసీ కెమెరాలు అమర్చారు, కొన్ని చోట్ల బోన్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద పులి పైన దాడులకు పాల్పడవద్దు. ఒకవేళ పెద్ద పులి ఏదైనా జంతువులపైన దాడులకు పాల్పడినట్టయితే రైతులకు దానికి సంబంధించిన నష్టపరిహారము అటవీ శాఖ అధికారులుగా మేమే భరిస్తాము, మేమే వారికి రైతులకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి వ్యవసాయ బావుల వద్దకు అత్యవసరమైతే తప్ప అతి జాగ్రత్తగా వెళ్ళాలని అయితే చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. జనగామ జిల్లాలో పెద్ద పులి కోసం ఆపరేషన్ కొనసాగుతుంది. నెల రోజులు కావస్తున్నా దాని జాడ మాత్రం చిక్కడం లేదు. ఈ తెల్లవారుజామున నర్మెట మండలం అమ్మాపురం గ్రామంలో 2 దూడల్ని పులి చంపింది. దీంతో చుట్టుపక్కల గ్రామాలు భయాందోళనకు గురవుతున్నాయి.